కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇవాళ నాగర్ కర్నూలులో రేవంత్ పర్యటన, యంగ్ ఇండియా స్కూల్ కు శంకుస్థాపన, అనంతరం వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ. జగన్ అనే భూతాన్ని రాజకీయంగా సమాధి చేస్తాం, అన్ని ప్రాజెక్టులను చేపట్టింది టీడీపీనే, జలాశయాలను వైసీపీ నాశనం చేసిందన్న చంద్రబాబు. చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యం, డయాఫ్రమ్ వాల్ మందం తగ్గించారు, ప్రాజెక్టుకు ప్రమాదమన్న అంబటి. బాబు పవన్ కలిసి జనాన్ని మోసం చేస్తున్నారు, మక్కెలు విరగ్గొడితే చూస్తూ ఊరుకోబోం, కూటమి సర్కారుపై బొత్స ఆగ్రహం. కేసీఆర్ ను కాపాడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం, కాళేశ్వరం ట్యాపింగ్ కేసులు సిబిఐకి ఇవ్వాలంటున్నారు, కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదన్న రేవంత్. వనకచర్లపై చంద్రబాబు రేవంత్ చీకటి ఒప్పందం, టీడీపీ ట్వీట్ ని సాక్ష్యంగా చూపిన హరీష్, ఇప్పుడేమంటారు అంటూ తెలంగాణ సర్కార్కి క్వశ్చన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వండి, ఈ నెల 24న లేక్ వ్యూ అతిథి గృహానికి రండి, బండి సంజయ్ కి సిట్ నోటీసులు. కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యం, గత 5 ఏళ్లు అనేక ఇబ్బందులు పడ్డాం, బయటకొస్తే అక్రమ కేసులు పెట్టారన్న అనిత. పేర్ని నాని పిటిషన్ ని తోసిపుచ్చిన హైకోర్టు, పామరు కేసులో చర్యలు తీసుకోవద్దని పిటిషన్, పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం. వేల్పూరులో ఇంటిపై దాడి చేశారు, మోహన్ దేవేందర్ పై చర్యలు తీసుకోండి, గూండాలను వెంటబెట్టుకుని వచ్చారన్న వేముల. ఈ నెల 24 వరకు ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్, వేగంగా గాలులు వీచే అవకాశం. బీసీసీఐ నిధుల విషయంలో మనీ లాండరింగ్, హెచ్డీఏపై ఈడీ కేసు నమోదు, నిందితులను కస్టడీకి కోరనున్న అధికారులు. మామిడి రైతుల కోసం 260 కోట్ల విడుదల, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, 6.5 లక్షల టన్నుల మామిడి సేకరణకు ఆదేశం. వాళ్ళ బీహార్లో ప్రధాని మోదీ పర్యటన, 7,200 కోట్ల విలువైన పనులకు శ్రీకారం, 4 కొత్త అమృత్ భారత్ రైళ్ల ప్రారంభం. ఆసుపత్రిలో గ్యాంగ్స్టర్ చందన్ మిశ్రా మర్డర్, 5 తుపాకులతో ప్రత్యర్థుల కాల్పులు, బీహార్ రాజధాని పాట్నాలో ఘటన.